హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు వారి బ్యాంక్ ఖాతాకి ఇటువంటి అప్డేట్స్ అనేది, ఇటువంటి సెట్టింగ్స్ అనేది ఖచ్చితంగా చేపించుకొని ఉన్నటువంటి వారి బ్యాంక్ ఖాతాలలో మాత్రమే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నామనైతే మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన జీవోని విడుదల చేయడం అయితే జరిగింది. ఈరోజు అనగా 20 తారీఖు 9వ నెల 2025 కేవలం ఇటువంటి ఖాతాలలో ఈరోజు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులనైతే పంపిణీ షురూనైతే చేయబోతుందంట. ఇక మన తెలంగాణలో వచ్చేసి మొత్తం ఈరోజు వచ్చేసి ఇన్ని జిల్లాలలో మొదటిగా ఇటువంటి జిల్లాలలో మాత్రమే ఈ పెన్షన్లను పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. అటు ఇప్పటివరకు జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ మనకి సెప్టెంబర్ నెల 9వ తారీఖు వరకు జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేశారు. ఇక ఇప్పటి వరకు ఆ జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ కూడా ఎవరి బ్యాంక్ ఖాతాలలోనైతే ఆ జూలై నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో వారిని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల శాఖ జూలై నెల పెన్షన్ డబ్బులు ఇంకానైతే రాని వారి బ్యాంక్ ఖాతాలలో మనకి ఈ రోజు నుంచి పంపిణీ చేయబోతున్నటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని 2 నెలల డబుల్ పెన్షన్ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా ఈ వీడియోలో వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులు కూడా అసలు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము. మన తెలంగాణలో దాదాపు చాలామంది 2.5 సంవత్సరాల నుంచి ఈ కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయల పెన్షన్ డబ్బుల కోసం కళ్ళు గాయలు కాసేటట్టు ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఈ కొత్త పెన్షన్లు ఈ కొత్తగా వస్తున్నటువంటి మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు, ఈ 2 కొత్త పథకాలు అసలు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో డబ్బులు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండానైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని తప్పకుండానైతే లైక్ చేయండి. వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేసి వీలైనంత మందికి ఈ అప్డేట్ అనేది అందించాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు ఈ అప్డేట్స్ అనేది పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ అనేది ఆన్లో పెట్టుకోగలరని అయితే నేను మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేర, డయాలసిస్, HIV, ఎయిడ్స్ వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక మొదటిగా ఈ పెన్షన్ డబ్బులు వచ్చేసి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, సంగారెడ్డి, అదేవిధంగా జైరాబాద్, మనకి మహబూబ్ నగర్, ఖమ్మం, సిరిసిల్ల, మంచిర్యాల, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్ వంటి జిల్లాలలో మొదటిగా ఈ పెన్షన్ డబ్బులు బ్యాంక్ ఖాతాల ద్వారా ఎవరైతే పొందుతారో వారికి రెండో స్థానంలో ఈ డబ్బులను అయితే పంపిణీ ఉన్నారు. వారికంటే ముందు ఎవరైతే పోస్ట్ ఆఫీస్ బ్యాంకుల ద్వారా పెన్షన్లు పొందుతారో వారికి మాత్రమే ముందుగా డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నామని మనకి ఇక్కడ తాజా సమాచారం అయితే రావడం అయితే జరిగింది. సో ఎవరైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు, జూలై నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తూ మనకి ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇది ఇలా ఉండగా కొత్త పెన్షన్ల కోసం అయితే ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మన తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు వచ్చేసి అటు మహాలక్ష్మి పథకం డబ్బులు వచ్చేసి ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరిలో ఆ డబ్బులను పంపిణీ చేయబోతున్నామని తాజా సమాచారం ఉండడం అయితే జరిగింది. ఇక ఇప్పుడు పంపిణీ చేయబోతున్నటువంటి పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా NPCI లింకు, ఈకేవైసీ అప్డేట్స్ చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక ఈరోజున్న తాజా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.